అగ్నిలాగా వేగవంతుడు, సూర్యుని కాంతి కన్నా ప్రకాశవంతుడు, దేవతల్ని కూడా ఓడించిన శక్తివంతమైన యూదుడు, అమరత్వాన్ని మోసుకొచ్చిన ఒక అద్భుతమైన జీవి అదే గరుడు. కానీ ఆయన పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఒక చిన్న పందెం ఎలా ఒక తల్లిని బానిసత్వానికి దారి తీసింది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గరుడు యొక్క పౌరాణిక గాథను, ఆయన తల్లి కోసం ఆయన పడ్డ తపనను, పడిన కష్టాలకు ఫలితంగా వచ్చిన అమరత్వం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ధైర్యం, భక్తి మరియు త్యాగాలకు సంబంధించిన ఒక గొప్ప సందేశం. రండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. గరుడి జననం చాలా ఆసక్తికరమైనది. కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు, ఒకరు వినతి, మరొకరు కద్రువ. కద్రువాకు పుట్టినవాడు నాగులు మరియు వినతికి పుట్టినవాడు అర్ణుడు, సూర్యుని సారథి మరియు గరుడు. గరుడు జన్మ నుంచే ఆకాశానికి అధిపతి. కానీ తన తల్లి వినతి మరియు ఆమె సోదరి కద్రువ మధ్య జరిగిన ఒక చిన్న పందెం ఈ కథకు ప్రాణం పోసింది. పందెంలో వినతి ఓడిపోయి కద్రువకు దాసిగా మారింది. తన తల్లి పడుతున్న బానిసత్వం నుంచి ఆమెను విముక్తి చేయడానికి గరుడు సిద్ధపడ్డాడు. నాగులు ఒక షరతు పెట్టారు. మాకు అమృతం తీసుకొస్తే నీ తల్లిని విడిచిపెడతామని అన్నారు. అదే గరుడి అమృత యాత్రకు ప్రారంభం. గరుడు ఆకాశంలో పక్షి రూపంలో అద్భుతమైన వేగంతో ప్రయాణించి దేవలోకం చేరాడు. కానీ అక్కడ అమృతాన్ని 3 అడ్డంకులతో కాపలా కాస్తుంటారు. ఒకవైపు భయంకరమైన అగ్ని, మరొక వైపు పదునైన చక్రాలు, మరొక వైపు దేవతల సైన్యం. కానీ గరుడు ఎంతో ధైర్యంతో ఆ అగ్నిని ఆర్పి చక్రాలు దాటి ఆ దేవతలతో పోరాడి గెలిచి అమృతాన్ని తీసుకుని బయలుదేరుతాడు. అప్పటికే దేవరాజు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అమృతాన్ని ఆపడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ గరుడు వేగం, శక్తి ముందు ఎవరు నిలబడలేకపోతారు. అమృతాన్ని తీసుకువస్తున్న గరుడును చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై అతనికి ఒక వరాన్ని ఇస్తాడు. గరుడు తన వాహనం అవుతాడని మరియు అమరత్వం పొందుతాడని. గరుడు నాగుల దగ్గరికి వెళ్లి అమృతాన్ని ఒక గడ్డి మీద పెట్టాడు. అమృతం తాగే ముందు స్నానం చేసి రమ్మని నాగులకి చెప్తాడు. నాగులు స్నానానికి వెళ్లే సమయాన్ని చూసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో వచ్చి అమృతాన్ని తిరిగి స్వర్గానికి తీసుకువెళ్లాడు. ఇలా అమృతం ఇప్పుడు దేవతల దగ్గరే ఉండిపోయింది. కానీ గరుడు తన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. తన తల్లి వినతి బానిసత్వం నుంచి విముక్తి పొందింది. ఆ రోజు నుంచి గరుడు నాగులకి శత్రువుగా మారాడు. అందుకే ఇప్పటికే గరుడు కనిపిస్తే నాగులు భయంతో పారిపోతాయి. దీనిలో ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంది. జ్ఞానం, శక్తి మరియు భక్తి కలిగినప్పుడు అది విష్ణు యొక్క సంకల్పానికి, అంటే ధర్మానికి వాహనంగా మారగలదు అని గరుడు మనకు చూపిస్తాడు. ఇప్పుడు మనం దీనిని ఆధునిక సైన్స్ తో పోల్చి చూద్దాం. మన శరీరంలో ప్రతి కణం లోపల ఒక అణువు ఉంటుంది. దానిని DNA అని అంటారు, అంటే డెరాక్సీ బౌనుక్లిక్ యాసిడ్. ఇది మన శరీరానికి సంబంధించిన అన్ని సమాచారాన్ని, మన రంగు, ఎత్తు, మన లక్షణాలు ఇవన్నీ ఒక కోడ్ రూపంలో కలిగి ఉంటుంది. DNA ని మన శరీరానికి సంబంధించి బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్ అని అంటారు. DNA అంటే ఏంటో మరింత వివరంగా తెలుసుకుందాం. DNA అనేది ఒక పొడవైన గొలుసు లాంటి అణువు. దీనికి 2 సర్పాలు పెనవేసుకున్నట్లుగా ఉండే డబుల్ హెలిక్స్ ఆకారం ఉంటుంది. ఈ గొలుసులో A అంటే యాడినిన్, T అంటే థైమిన్, C అంటే సైటోసిన్, G అంటే గ్వానిన్ అనే 4 రకాల బేసులు ఉంటాయి. ఈ బేసుల అమరిక మన శరీరానికి కావాల్సిన సమాచారం ఒక కోడ్ రూపంలో నిక్షేపం చేస్తుంది. గరుడు అమృతాన్ని మోసుకొచ్చినట్లే DNA అనేది ఒక జెనెటిక్ మెసెంజర్. ఇది ఒక తరం నుంచి మరొక తరానికి జీవనానికి సంబంధించిన సమాచారాన్ని మోసుకువెళ్తుంది. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి రావడానికి ఈ DNA కారణం. DNA లోని సమాచారం మెసెంజర్ RNA అనే ఒక మెసెంజర్ ద్వారా కణాలకు చేరుతుంది. మన శరీరంలో కణాలకు కావాల్సిన ప్రోటీన్లు తయారు చేయడానికి ఈ కోడ్ చదవబడుతుంది. ఉదాహరణకు కంటి రంగును నిర్దేశించే ప్రోటీన్ ఎలా ఉండాలి, మన ఎత్తు ఎలా ఉండాలి అనే సమాచారాన్ని అంతా ఈ కోడ్లోనే ఉంటుంది. DNA లో ఈ కోడింగ్ ను జెన్ అని అంటారు. గరుడు అద్భుతమైన వేగం, అమృతాన్ని తీసుకురావడం అనేది DNA ఎంత వేగంగా సమాచారాన్ని ఒక కణం నుంచి మరొక కణానికి, ఒక తరం నుంచి మరొక తరానికి మోసుకెళ్తుందో సూచిస్తుంది. పురాణాల్లో అమృతం అంటే అమృతం, కానీ సైన్స్ లో DNA అనేది జీవనానికి, జీవితానికి మూలం. చూశారుగా, గరుడు కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది మనకు జీవనానికి సంబంధించిన ఒక లోతైన శాస్త్రీయ రహస్యాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. గరుడు జీవన అమృతాన్ని మోసుకెళ్లిన కాస్మిక్ మెసెంజర్ గా, DNA అనేది భూమిపై జీవాన్ని మోసుకెళ్లే జెనెటిక్ మెసెంజర్ గా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.